ఆ మాజీ మంత్రులు భయపడుతున్నారా లేక తమదైన శైలిలో వేరే లెక్కలేవో వేసుకుంటున్నారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వద్దన్నా మాట్లాడిన నేతలు ఇప్పుడు మాత్రం ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఒక్క నలుగురు ఐదుగురు తప్పితే పార్టీ వాయిస్ వినిపించే వారే కరువయ్యారా అనే చర్చ నడుస్తోంది. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా ముందుకెళ్తున్నారు అధినేత జగన్. అయితే అదే సమయంలో వైసీపీ క్యాడర్లో మరో ప్రశ్న బలంగా వినిపిస్తోంది. వైసీపీలోని చాలామంది మాజీ మంత్రులు ఇప్పుడు ఎక్కడున్నారు? పార్టీ కోసం ఎంతవరకు పనిచేస్తున్నారు? కొంతమంది మినహా మిగిలిన వారు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? పదవులు కావాలి, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయరా? అసలు మాజీ మంత్రుల మౌనానికి అర్థం ఏంటి? లెట్స్ వాచ్. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న వైసీపీ ఈ మధ్యకాలంలో ప్రభుత్వంపై పోరాటంలో దూకుడు పెంచింది. ప్రభుత్వ వైఫల్యం మొదలు అవినీతి, యువత, రైతుల సమస్యలు, లా అండ్ ఆర్డర్ ఇలా అనేక అంశాలపై స్వయంగా జగన్ రంగంలోకి దిగి పోరాటం మొదలుపెట్టారు. జగన్ కి తోడు కొందరు పార్టీ నేతలు సైతం యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అయితే జగన్ కేబినెట్ లో మంత్రులుగా పనిచేసిన మాజీల పనితీరు ఇప్పుడు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వంలో పదుల సంఖ్యలో నాయకులు వివిధ దశల్లో మంత్రి పదవులు నిర్వహించారు. అధికారంలో ఉన్నప్పుడు వీరిలో చాలా మంది ప్రభుత్వ విధానాలు సమర్థిస్తూ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితుల్లో అదే స్థాయిలో స్పీడ్ కనిపించడం లేదనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, రాజకీయ పరిణామాలపై కౌంటర్ ఇస్తున్నది కొద్దిమంది మాజీ మంత్రులే అన్న చర్చ సాగుతోంది. పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, విడుదల రజని వంటి నాయకులు తరచూ మీడియా ముందుకు వస్తూ పార్టీ వాదనను వినిపిస్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి, కురసాల కన్నబాబు వంటి నేతలు అప్పుడప్పుడు స్పందిస్తున్నారు. అయితే మిగతా మాజీ మంత్రులలో చాలా మంది పెద్దగా కనిపించడం లేదని కార్యకర్తలు మండిపడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన బ్రదర్స్, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్ప, శ్రీవాణి, రాజన్న దొర వంటి వారు సైలెంట్ అయిపోయారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు చెందిన పినిపే విశ్వరూప్, కారుమూరి నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ వంటి వారు పెద్దగా యాక్టివ్ గా లేరనే టాక్ వినిపిస్తోంది. రాయలసీమ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శంకర్ నారాయణ, ఉషా శ్రీచరణ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నారాయణ స్వామి, అంజాద్ బాషా వంటి మాజీలు ప్రభుత్వ వైఫల్యాలపై నోరు మెదపడం లేదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు కేసులు, విచారణలు, ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో కొందరు మాజీ మంత్రులు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొద్దిమంది మాజీ అమాత్యులు కేసులు, అరెస్టుల వరకు వెళ్లారు. దీంతో ప్రభుత్వంపై నోరు విప్పితే ఏ కేసు ఎక్కడి నుంచొచ్చి పట్టుకుంటుందోనని, దానికంటే ఈ 3 ఏళ్లు సైలెంట్ గా ఉంటే మంచిదనే భావనలో ఉన్నారట. అయితే ఈ పరిణామాలపై పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ కనిపించింది. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అదే స్థాయిలో బాధ్యత తీసుకోవాలని వారు కోరుతున్నారు. పదవులున్నప్పుడు ముందుండి మాట్లాడిన నాయకులు ఇప్పుడు పార్టీకి అవసరమైన సమయంలో కూడా ప్రజల్లోకి రావాలని క్యాడర్ ఆశిస్తోంది. ప్రత్యేకంగా శాంతి భద్రతల అంశంలో ఈ చర్చ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపిస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనితీరుపై కూడా విమర్శలు చేస్తున్నారు. అలాంటి సమయంలో మాజీ హోంమంత్రులు స్పందిస్తే పార్టీ వాదనకు మరింత బలం చేకూరుతుందని కొందరు కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే మాజీ హోంమంత్రులు సుచరిత, తానేటి వనిత ప్రజల ముందుకు రాకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. అలాగే సంక్షేమ పథకాల అమలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, మహిళల భద్రత, విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ మంత్రులు ఎక్కువగా స్పందించాలని పార్టీ అభిమానులు కోరుతున్నారు. ఎందుకంటే ఆయా శాఖలను గతంలో నిర్వహించిన అనుభవం వారికే ఉందని వారు గుర్తు చేస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ప్రతిపక్ష రాజకీయాల్లో నాయకుల పాత్ర పూర్తిగా మారిపోతుంది. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన ప్రధాన బాధ్యత అయితే ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం కీలకమవుతుంది. అందుకే మాజీ మంత్రులు ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా కనిపించాలని క్యాడర్ కోరుతోంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన నాయకులు ఇప్పుడు పార్టీ కష్టకాలంలో అదే స్థాయిలో బాధ్యత తీసుకోరా, ప్రజలు వెళ్లి పార్టీ తరఫున బలంగా మాట్లాడరా అని నిలదీస్తున్నారు. మొత్తానికి మాజీ మంత్రుల మౌనం అనేది కేవలం రాజకీయ ప్రత్యర్థులు లేవనెత్తుతున్న అంశమే కాదు. వైసీపీ క్యాడర్లోని కొంతమంది కార్యకర్తల మధ్య కూడా చర్చకు కారణమవుతోంది. ఇది తాత్కాలిక పరిస్థితేనా లేక పార్టీ అంతర్గత రాజకీయాల్లో మార్పులకు సంకేతమా అనే ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో మాజీ మంత్రుల రాజకీయ అడుగుల ద్వారానే స్పష్టమయ్యే అవకాశం ఉంది.